సంక్షేమం అభివృద్ధి ఆగిపోయిందన్న హరీష్. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి పూర్తిగా ఆగిపోయాయని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ బంద్ చేశారని, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బంద్ అయిపోయాయని హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తీర్పు వల్ల చాలా సమస్యలు మొదలయ్యాయని విమర్శించారు. నిజంగా అసలు ఆల్మోస్ట్ నీ 100 కోట్ల పైసలు కూడా కాలేజ్ వాళ్ళందరికీ ఇవ్వాలి, ప్లస్ హాస్పిటల్ వాళ్ళందరికీ కూడా ఆ బిల్లులు ఉన్నాయి. వీళ్ళైతే హాస్పిటల్ వాళ్ళు అయితే వీళ్ళైతే మరీ ఘోరం ఇది. వీళ్ళది ఏంటంటే వీళ్ళకు 5 lakhs ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ వీళ్ళు పెంచుకున్నారు, 10 lakhs వరకు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళా మేము మాకు వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వకపోతే మేము ఆరోగ్యశ్రీ ఆపేస్తామని చెప్పి అట్లా ఇబ్బంది పెట్టిండ్రు. మళ్ళీ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కాలేజీలు అందరూ కూడా పోయి మాకు బిల్లులు ఇవ్వకపోతే మేము కాలేజీలను మూసేస్తామనగానే మళ్ళీ కొంచెం బిల్స్ ఏవో వాళ్ళకి ఇచ్చినని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతున్నది. సో ఇది మరి ఎందుకు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అనేది దానిపైన హరీష్ రావు గారు మండిపడ్డారు. జనాలకు ఎప్పుడైనా కూడా ఏదైతే అవసరమో దానిపైన ప్రజాప్రభుత్వమే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏది అవసరమో అదే ఇవ్వండి. అనవసరంగా మీరు అధికారంలోకి రావాలని చెప్పి ఉచిత పథకాలు మీకు తోచినట్లుగా మీరు అనేసి మేనిఫెస్టోలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి మీరు ఇంత బాధపడుతున్నారు. ప్రజాప్రభుత్వం కూడా మీరు ఇంతగానం కష్టపడుతున్నారు కదా, ఏదైనా చెయ్యాలన్నా ఇయ్యాలన్నా కూడా ఒకటే చెప్తున్నా, ఎప్పుడైనా కూడా మీరు అధికారంలోకి రావాలంటే అబద్ధాలు చెప్పకండి, జనాలను నమ్మించండి, నిజాలు చెప్పి నమ్మించండి. ఎవరు ఏం చేస్తున్నారు ఏందని చెప్పి నమ్మించండి. కానీ మేము అధికారంలోకి వస్తే మేము అది ఇస్తాము, వీళ్ళకన్నా ఇంకెక్కువ ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము, అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి వచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఇన్ని గానం ఇచ్చినా కూడా జనాలు మళ్ళీ మిమ్మల్ని మీ పైన తిప్పి కొడుతున్నారంటే ఎక్కడ తప్పు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత అప్పులు ఉన్నాయి ఏందని ఏం ఆలోచించుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా వీళ్ళైతే మన హామీలు ఇచ్చేస్తున్నారు. జనాలందరికీ కూడా జనాలు కూడా ఒకటి ఆలోచించాలి. ఎప్పుడైనా కూడా మీకు ఫ్రీ వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ ఫ్రీ వస్తే ఇంకో సైడ్ నుంచి మీకు పిడి పడుతున్నట్టే. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. ట్యాక్సులు కట్టే వాళ్ళందరూ కూడా బాగా పడుతున్నారు. మేము కట్టే ట్యాక్స్లన్నీ ఏడబోతున్నాయి, మేము కట్టే ట్యాక్స్లన్నీ కూడా ఎవరికో ఇట్లా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరినైనా అడగండి, ఇది ఏదో నేను సొంతంగా చెప్తున్నది కాదు, వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రోడ్ల గురించి కానివ్వండి దేని గురించి మాట్లాడినా కూడా మేము ఇన్ని ట్యాక్సులు కడుతున్నాం కదా, వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చే బదులు మరి ఇవన్నీ వేసుకోవచ్చు కదా, మేము కట్టే ట్యాక్స్లను ఏడబోతున్నాయని చెప్పి జనాలందరూ మాట్లాడుతున్నారు. అది ఒకటే అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా హాస్పిటల్ వాళ్ళు కానివ్వండి, స్కూల్ వాళ్ళందరూ మీ కింద ఉండాల్సిన వాళ్ళు వాళ్ళందరూ ఈ రోజు పెత్తనం చేస్తున్నారు గవర్నమెంట్ పైన. అంటే ఎంత ఘోరంగా ఉన్నదో సిచ్యువేషన్ ఒక్కసారి ఆలోచించుకోండి.